మీకు తెలుసా ప్రవీణ్ అన్న మరణించినప్పుడు ఏ స్థితికి వచ్చానంటే నేను దాన్ని భరించలేక ఆ ప్రెజర్ని దాన్ని తట్టుకోలేక ఒక 4 days ఎవరికి కనబడకుండా ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా వెళ్ళిపోదాం అనిపించింది. అంటే అంత విపరీతమైన వేట ప్రారంభమైంది నా మీద. అదే వేరే వాళ్ళు చంపించారని వేరే వాళ్ళు లేదా యాక్సిడెంట్ కళ్ళకు కనిపించినట్టుగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నారు మీరు. ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఎమోషన్ని అందరు నమ్ముతున్నారు కదా ఇది హత్య అని, వాళ్ళ ఎమోషన్ని నా మీదకి తిప్పారు. నెగటివ్ అయింది చాలా వరకు. మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా ప్రవాహం వెళ్తుంది, ఒక ప్రవాహం వెళ్తుంది, దాని దారిలో అది వెళ్తే మర్యాద ఉంటుంది. దాన్ని కొంచెం సైడ్ తిప్పామనుకో ఊర్లన్నీ మునిగిపోతాయి కదా. అలాగే ఒక ఎమోషన్ ఫామ్ అయింది క్రైస్తవ్యంలో. చంపారని ఒక కోపం ఎమోషన్ స్టార్ట్ అయింది కదా. ఆ ఎమోషన్ ఏం చేశారు అంటే వీడు మనకు అడ్డుపడుతున్నాడని, మనం చేసేదాన్ని తప్పుపడుతున్నాడు, మనం తప్పు వ్యక్తులకు కనబడకుండా ఉండాలి అంటే వీడిని తప్పు చేద్దామని ఆ ఎమోషన్ జస్ట్ అలా స్లైట్గా తిప్పారు నా మీదకి. వీడు డబ్బు తీసుకొని మాట్లాడుతున్నాడు అనేటట్టుగా ఇలా ఎప్పుడైతే తిప్పారో ఈ ఎమోషన్ నా మీద పడింది వచ్చే. అంత ఉధృతిని తట్టుకోలేకపోయాను నేను. ఒక 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఆ 4 రోజులు నేను చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్త పడి నిద్ర లేదు, భోజనం లేదు, నీళ్ళు లేదు. అంటే ఇది చెప్పిన అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఇది చెప్పినా సరే. నిద్ర లేదు, అలా ఉలికిపడి లేచి అలా ఇలా చూడడం. అంటే ఆ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాను ఆ 4 daysలో. ఎవరికి తెలియదు ఈ విషయం. తర్వాత కొంతమంది చెప్తే వాళ్ళు బాధపడి అయ్యో బ్రదర్ మాకెందుకు ఫోన్ చేయలేదు అంటే ఒకటే తీర్మానం చేస్తున్నా, నేను చేస్తున్నది నిజం, నేను దేవుడి కోసం చేస్తున్నా, ఇది నా క్రైస్తవం పరువు కోసం చేస్తున్నా. ఇది అందరూ గొర్రెల్లాగా వెళ్ళిపోవడం కాదు. కొంతమంది ఆలోచించాలి, నిలవబడాలి. ఈ ఉధృతి ఒకవైపు కొట్టుకోబోతుంది కాదు, నిలవబడాలి. నేను స్పీడ్ బ్రేకర్ లాగా నిలవబడాలని దేవుడి కోసం చేశాను, క్రైస్తవ కోసం చేశాను. ప్రభు నీ కోసం చేశాను, అది నీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను ఉంచుతావో తీసేస్తావో నీ ఇష్టమని మొండిగా నిలవబడ్డాను నేను ఆ టైంలో. కానీ మనిషిగా భయపడ్డాను, చాలా భయపడ్డాను. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి వాళ్ళకి నా వల్ల చాలా నష్టం. ఆ రోజు ప్రవీణ్ అన్న మరణించినప్పుడు ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించారో కనీసం గెస్ కూడా చేయరు మీరు. మేము పోరాటం చేస్తున్నామని ఒక్కొక్కడు అకౌంట్ నెంబర్ పెడితే ఫారిన్లో ఉంటారు కదా, అవునా పాస్ను చంపారా అనేటట్టుగా ఆ ఎమోషన్లో ఎంత బుద్ధి పుడితే అంత తోసేశారు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా లేం కదా, వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు కదా, మనం వాళ్ళని సపోర్ట్ చేద్దాం కనీసం అనేటట్టుగా చాలామంది ఎంతమంది అకౌంట్ నెంబర్ పెట్టుకుని అంతమందికి తోసిపడేశారు. అలా ఆయన మరణం మీద వచ్చిన డబ్బు మామూలుగా రాలే. దానికి అడ్డుపడ్డాను నేను, అంత వ్యవస్థకి అడ్డుపడ్డాను నేను. ఆ రోజు నేను అడ్డుపడకపోయి ఉంటే ఈరోజు క్రైస్తవానికి ఈ మిగిలినటువంటి కాస్తో కోస్తో పరువు కూడా మిగిలేదు కాదు. ఈరోజు నాకు బ్రాహ్మిన్స్ కాల్ చేస్తారు కొంతమంది. వాళ్ళు అంటారు తెలుసా, మేము ఒకవేళ భవిష్యత్తులో యేసుప్రభువుని నమ్మాలి అంటే ఆ నమ్మిన రోజు నిన్నే పాస్టర్గా మేము అంగీకరిస్తాము. వాళ్ళు నమ్మట్లే, బ్రాహ్మణులు చేశారు. బ్రాహ్మణులు నాకు హిందూయిజంలో కూడా చాలామంది అంటే జెన్యున్గా ఆలోచించాలంటారు కదా, వాళ్ళు చాలా అభిమానిస్తారు, చాలా గౌరవిస్తారు. ఎందుకంటే నిజమైన పాజిటివ్ వ్యక్తి అని. నేను చెప్పే మాటలు సువార్త వాళ్ళకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే జెన్యున్గా ఉండే వ్యక్తిని గౌరవిస్తాం మనం. ఏ ఫీల్డ్ అయినా తీసుకో. ఈవెన్ ఇప్పుడు మీరు నాకు శత్రువు అనుకోండి, మీరు నిజంగా తెలివిగా బిహేవ్ చేస్తే, నిజాయితీగా బిహేవ్ చేస్తే నాకు రెస్పెక్ట్ ఉంటుంది మీ మీద. నేను మిమ్మల్ని కొట్టలేను, తిట్టలేను, ఏం చేయలేను శత్రువు అయినా సరే. ఎందుకంటే మీ యథార్థత నాకు నచ్చుతుంది. యథార్థంగా లేకుండా శత్రువుగా ఉన్నాను అనుకో అప్పుడే ఈ తేడాలు వస్తాయి. ఏ ఫీల్డ్లో అయినా సరే. ఇప్పుడు హిందూయిజంలో కొంతమంది వారి గ్రంథాల మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు, వ్యాఖ్యానం చేస్తుంటారు. వింటాను నేను ఎక్కడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు ఏదైనా కనపడితే నొక్కుతాను, వింటాను వాళ్ళు ఏం చెప్తున్నారు. ఎవరిది వింటారు ఎక్కువగా? నేను పేరు చెప్పను, ఎందుకంటే ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు జెన్యున్గా చెప్పినప్పుడు వింటాను నేను. ఎందుకు వింటాను అంటే అది నచ్చి కాదు, ఇంతకు ఏంటి విషయం అనేది. ఈ వ్యక్తి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు, దాన్ని తీసుకుని పక్కన పెట్టేస్తే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే అది ఏ మతమైనా ఏ సామాజిక వర్గమైనా అందులో జెన్యున్గా ఉండే పర్సన్ మిగతా వాళ్ళకి నచ్చుతాడు. అంటే ఇప్పుడు గరికపాటి చెప్తూ ఉంటారు కదా, అట్లా నేను అలా పేరు మెన్షన్ చేయను. అలా నేను జెన్యున్గా ఫైట్ చేస్తున్నాను కాబట్టి నా ఫైట్ మిగతా వాళ్ళకి నచ్చుతుంది. నేను చెప్పేది వాళ్ళకు నచ్చకపోవచ్చు, బట్ జెన్యున్గా ఉన్నాడు అనేటట్టుగా కొంతమంది ఫోన్ చేసి భవిష్యత్తులో యేసుప్రభువుని నమ్ముకుంటే మేము అంగీకరించే పాస్టర్ నువ్వే అనేటువంటి స్టేట్మెంట్ ఎంతమంది దగ్గర విన్నాను నేను. అంటే ఈ కాస్తో కోస్తో పరువు నిలవబడింది అంటే ఆ రోజు నేను తీసుకున్నటువంటి బోల్డ్ స్టెప్ అది. ఈవెన్ స్టూడియోకి వచ్చాడు కదా శివప్రసాద్ రెడ్డి అన్న,
ఆయన 1.5 గంట నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు, ఆ వీడియో పెట్టొద్దు అని. ఎందుకంటే ఆయన దాన్ని పబ్లిక్ చేయాలి. నేను అప్లోడ్ చేస్తే దానికి మొత్తం అంతా థంబ్నెయిల్స్ కానీ ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ అన్ని పెట్టి పబ్లిక్ చేయాల్సిన ఆయనే. కాబట్టి ఆయన ఈ వీడియో పెట్టొద్దు దాన్ని విన్నాడు. ఫస్ట్ ఆయన వింటాడు కదా, ప్రైవేట్లో అప్లోడ్ చేయగా ఆయన వింటాడు, విన్న తర్వాత ఆయన పబ్లిక్ చేస్తాడు. అలా విని 1.5 గంట సేపు ఆర్గ్యుమెంట్ చేశాడు. సింపుల్ చెప్పాలంటే గొడవ చేశాడు నాతోనే, నేను పెట్టను పబ్లిక్ చేయనని. నెగిటివ్ అయిపోతారు అన్న ఉద్దేశం. నెగిటివ్ అయిపోతారు. ఇంతవరకు నువ్వు ఏదైతే కట్టావో కూలిపోతుంది, కంప్లీట్గా నువ్వు కార్నర్ అయిపోతావు అంటే అంత ఉధృతుంది. అలా అందరూ ఒకే దారిలో కొట్టుకుని పోతున్నారు. ఆ ఉధృతిలో బలైపోతావు, వద్దు అన్నాడు. చేంజ్ వచ్చిందా అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఏమన్నా? ఒక్కటే ఒక మాట చెప్పాను, ఏమి జరిగినా సరే నేను చెప్పింది నిజం. ఒకవేళ నేను ఇన్ని రోజులు కట్టి ఈ రోజు నేను అబద్ధం చెప్తే నేను మోసగాన్ని అవుతాను, అందరితో పాటు ఒకరిని అవుతాను, నేను మోసగాన్ని కాదు. ఒకవేళ ఇదే కనుక నా పతనం అయితే, ఇదే కనుక నా డౌన్ఫాల్ అయితే నేను స్వీకరిస్తాను దాన్ని అని ఆ రోజు నేను తీసుకున్న స్టెప్ పెట్టేసాయని చెప్పాను. పెట్టిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, మామూలు నేను వీడియో పెడితే ఒక రోజుకి 1000 మందో 2000 మంది 3000 మంది చూస్తారు, అంతమించి చూడరు. ఎందుకంటే మనం ప్యూర్ సబ్జెక్ట్ చెప్తాం కాబట్టి. అయితే ఒక గంటలో 150,000 మంది చూశారు 1 అవర్లో. నేను అలా పెట్టి ఎందుకో ఎక్కడికో వెళ్ళి అలా ఆన్ చేశాను, ఈ డాష్బోర్డ్ ఆన్ చేశాను ఎలా వెళ్తుందని చూసి ఒకసారి నిజంగానే ఇది మీరు పెట్టిన వీడియోనేనా, నిజంగా నేను పెట్టిన వీడియోనా అని. ఎందుకంటే నేను నమ్మలే. మామూలుగా 1000 మంది 2000 మంది చూస్తారు, చూసిన తర్వాత కొంతమంది అటు కామెంట్ చేస్తారు ఇటు కామెంట్ చేస్తారు. అంటే నా బేసిక్ ఐడియాతో పెట్టాను. 150,000 మంది చూసేటప్పటికి ఒక్కసారిగా ఇది నిజమా? అప్పుడు అర్థమైంది ఇది ఏ స్పీడ్తో వెళ్తుందని. అప్పుడు కామెంట్ సెక్షన్కి వెళ్ళాను, ఇంత స్పీడ్తో వెళ్ళిందని. అప్పుడు కామెంట్ చూస్తే షివరింగ్ వచ్చేస్తుంది నాకు. ఆ తర్వాత సాయంకాలానికి దాన్ని ప్రైవేట్లో పెట్టాను, అప్పటికి మీదకి వచ్చేసారు అంతా. అదే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ స్థాయిలో వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ప్రైవేట్లో పెట్టాను. అస్సలు ఇమాజిన్ చేయలే నేను ఈ స్థాయిలో అని. సిద్ధపడ్డాను కానీ ఇమాజిన్ చేయలే ఇంత త్వరగా అనేటట్టుగా. ఆ రోజు నేను అంత స్టెప్ తీసుకొని అంత బాధపడ్డాను కాబట్టి, అంత ఓర్చుకున్నాను కాబట్టి, సింపుల్గా చెప్పాలంటే నా క్రైస్తవ్యం ఇది, నా యేసు ప్రభువేనా, నేను నిలవబడకపోతే ఇంకెవరు నిలవబడతాడు. నాకు వచ్చిన వ్యతిరేకత అంతా ఇంత కదా. చివరికి నాకు నెల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి చాలామంది ఆపేశారు. ఉదాహరణకి ఒక 10 మంది నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాను అనుకో, వాక్యం బాగా చెప్తున్నాను అనే ఉద్దేశంతో, అందులో 9 మంది పోయారు. 9 మంది పోయారు, ఒక్కరు మిగిలారు. షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. 3 నెలల మీటింగ్లు గ్యాప్ లేకుండా ఉన్నాయి. ఆ 3 నెలల మీటింగ్లు పట వెళ్ళిపోయా. ఫోన్ చేయడం నువ్వు రావద్దు, ఫోన్ చేయడం నువ్వు రావద్దు, ఫోన్ చేయడం నువ్వు రావద్దు అనేటట్టుగా. నువ్వు ఇలాంటి వాడు అనుకోలే, నువ్వు అమ్ముడు పోయావంట. అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు, అంతకుముందు నన్ను పొగిడినటువంటి పొగడ్తలు విన్నటువంటి అదే నోట్లో నుంచి నువ్వు ఇలాంటోడు అని తెలియలే మాకు అనేటట్టుగా వాళ్ళు అంటూ ఉంటే, అసలు నా ఇన్నర్ సర్కిల్లో ఉంటారు కదా, అవుటర్ సర్కిల్ వేరు, నేను తెలీదు వాళ్ళకి. నా ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు కూడా అనుమానంగా చూశారు. వాళ్ళు చెప్తుంది నిజమేనేమో, ఈ వ్యక్తి అలా బిహేవ్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు. అసలు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక అక్క నాకు ప్రతి నెల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేది, ప్రతి నెల హ్యూజ్ అమౌంట్ సపోర్ట్ చేసేది. తనకు వచ్చే పెన్షన్లో నుంచి. నేను తనకి ఫోన్ చేస్తే ఒక 10 minutes మాట్లాడితే 10 minutes మాట్లాడిన దానికి తను జీవితం ధన్యమైంది అనేటువంటి అభిమానం చూపించేది. ఏం నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావా, జాన్ పాల్ నాతో మాట్లాడుతున్నాడు, అంత ఆ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమయ్యేది అనమాట. జస్ట్ ఫోన్ చేసి మాట్లాడగానే తబ్బిపోయిపోయేది, నాతో మాట్లాడుతున్నావా అనేటట్టు అంత అభిమానించేది అనమాట. అయితే నేను మాట్లాడిన ఒక 4 నెలల తర్వాత గుర్తొచ్చింది, తను నాకు అమౌంట్ పంపించట్లేదు. అంటే అమౌంట్ కోసం కాదు, తనకి ఒక అనారోగ్య సమస్య ఉంది, తనకు ఒక సమస్య ఉంది. నేను ఫోన్ చేసే పరిస్థితి అక్క ఆరోగ్యం ఎలాగుందని అడిగేవాడిని, కొంచెం సివియర్గా ఉండేది అనమాట. అప్పుడు అడిగేవాడిని, అక్క ఎలా ఉంది ఏంటక్క నీ సమస్య అని అడిగేవాడిని. అలా ఏంటంటే 4 నెలల తర్వాత గుర్తొచ్చింది, తను నాకు పంపించట్లేదు కదా, బహుశా చనిపోయిందేమో అనుకున్నారు. ఇంకంతే కదా, ఆవిడకున్న సమస్య అది. తను ఉంటే నాకు అమౌంట్ పంపిస్తుంది, అమౌంట్ కాదు నాకు ఇక్కడ, తను లేదా ఉందా లేదా అనేటువంటి ఒక అనుమానం వచ్చి మెసేజ్ పెట్టాను, అక్క ఎలా ఉన్నారని మెసేజ్ పెట్టాను. రిప్లై రాలే. ఒక 2 రోజుల తర్వాత రిప్లై వచ్చింది. రిప్లై రాగానే ఓకే ఉంది తను అని. మరి ఏమైంది ఈ గ్యాప్లో అనేటట్టు నా బాధ్యత కదా. ఇప్పుడు నాకు అంత ప్రేమ చూపించినప్పుడు తన యోగక్షేమాలు తెలుసుకోవడం, ఏమంటారు, ఫాలో అప్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. 2 రోజులు ఎందుకు ఆగాను అంటే, వెంటనే కాల్ చేస్తే డబ్బు పంపించట్లేదు కాబట్టి కాల్ చేశాడేమో అని అనుకుంటుందేమో అని ఆ ఉద్దేశంతో కాల్ చేయలే.
తర్వాత రెండో రోజు కొంచెం ధైర్యం చేసి ఏదైతే అది అనుకోనివ్వలే, నా బాధ్యత ఇదని ఫోన్ చేసి, అక్క ఎలా ఉన్నారు అంటే బాగున్నాను, హెల్త్ బాగుంది. మరి హెల్త్ బాగుండి ఇన్ని రోజులుగా ఎందుకు అక్క మీరు నాకు కానుక పంపించలేదు? ఎందుకంటే నాకు విషయం తెలియాలి, కాను కాదు ఇక్కడ మ్యాటర్, విషయం తెలియదు. ఏమైంది అక్క అని అడిగితే అప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఈ విధంగా మీరు ప్రవీణ్ గురించి మాట్లాడారు కదా, నా మనసు నొచ్చుకుంది, అందుకని నేను అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి తను అంది. అన్నప్పుడు అప్పుడు అర్థమైంది నాకు విషయం. అంటే ఇది ఎందుకు చెప్పాను, నా ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు కూడా నన్ను అనుమానంగా చూశారు. మీరే డబ్బులు తీసుకొని ఈ విధంగా నేను వాళ్ళు నా వ్యతిరేకులు ఏం చెప్పారో అవి నమ్మారు వాళ్ళు. అలా నేను తను అడిగాను ఒకే ఒక ప్రశ్న అడిగాను, అక్క మీకు ప్రవీణ్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే తను చెప్పింది, నాకు తను ఎవరో తెలీదు, తను చనిపోయిన తర్వాతనే తెలుసు అని చెప్పింది. నేను తిరిగి చెప్పాను, ఆయన నా ఫ్రెండ్. ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ గురించి మాట్లాడారో, ప్రవీణ్ అన్న గురించి, వాళ్ళకి ఆయన గురించి తెలీదు, నాకు తెలుసు ఆయన గురించి. నన్ను ఆయన సార్ అని పిలుస్తాడు, చెప్పండి సార్ అంటాడు. కడపకి వస్తాడు కదా, హైదరాబాద్ కడపకి వచ్చినప్పుడు నాకు మెసేజ్ పెడతాను ముందు రోజు, కడపకి వస్తున్నా రా అని. నేను తిరిగి రిప్లై పెడతాను, అన్న కొంచెం పని ఉంది అని పెడతాను. పని పనులు ఎప్పుడు ఉంటాయి, మీరు రండి సార్. ఇంత క్లోజ్ మేము. కానీ నేను శత్రువునయ్యాను, ఏమాత్రం సంబంధం లేని వాళ్ళంతా మిత్రులయ్యారు. నెక్స్ట్ ఆయన గురించి ముందు అస్సలు తెలియని వాళ్ళంతా ఆత్మీయ బంధువులయ్యారు. అప్పుడే తెలిసిన వాళ్ళంతా అడిగాను నేను, అక్క ఎప్పటి నుంచి తెలుసు అంటే ఆయన చనిపోయినప్పటి నుంచే తెలుసు. అక్క నా ఫ్రెండ్ ఆయన, నేను ఎందుకు మాట్లాడతాను అలా, ఇక్కడ ఫ్రెండ్ అని నేను చూడలేదు, క్రైస్తవ్యం భవిష్యత్తును చూశాను, బయట వాళ్ళ దృష్టిలో క్రైస్తవ్యం ఏమైపోతుందో అని క్రైస్తవ్యం భవిష్యత్తును చూసి బాధ్యత వహించి ఫ్రెండ్ అయినప్పటికీ ఈ బ్యాలెన్స్డ్గా ఇటు ఈయన చెడ్డ కాకుండా ఇటు ఎవరో చెడ్డ కాకుండా బ్యాలెన్స్డ్గా మాట్లాడినాక అని అంటే ఏమైనా చెప్పు నాయన, నా మనసు బాధపడింది. ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా కాదు నాయన ఏమైనా చెప్పు, నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అంటే నేను ఇప్పుడు నిజం చెప్పడం తప్పైందంటే, నిజం అబద్ధం నాకు తెలియదు నాయన, అది దేవుడు తెలుసు, కానీ నువ్వు అలా మాట్లాడడం నాకు బాధ అనిపించింది. ఇన్నర్ సర్కిల్లో ఒక 10 నిమిషాలు నేను మాట్లాడితే ఇక దేవుడే మాట్లాడాడేమో అని అంత అభిమానించే వ్యక్తులు కూడా ఇంత రివర్స్ అయ్యారు అంటే ఇక బయట వాళ్ళు ఎంత రివర్స్ అయి ఉంటారు. అంతే కదా, ఏదైనా చెప్పు అదేంటి అనేది నాకు అనవసరం, నువ్వు తప్పు మాట్లాడావంటే ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది నిజమైపోతుంది, అది తప్పైనా ఒప్పైనా. అంతగా ఓన్ చేసుకున్నారు, అదే అంతగా ఓన్ చేసుకున్నారు, అంతగా బయట వాళ్ళు చెప్తున్న విషయం నమ్మేశారు. ఈ అభినయ్ దర్శన్, అజయ్ బాబు ఇలాంటి వ్యక్తులు పాస్టర్లు అంతా ముందుకు వచ్చారు కదా, అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కూడా మంచిగా యూట్యూబ్లో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు, ఏం లేదు రోడ్డు మీదకి వచ్చాడు అంతే. అదే అప్పుడు గట్టిగా మొత్తుకున్నాడు కదా. ఎప్పుడైతే ఆ ఆడియో కాల్స్ బయటకు వచ్చాయో, ఎప్పుడైతే వీళ్ళు చేసిన ఫ్రాడ్ అని సమాజానికి తెలిసిందో, మొత్తం ఫండింగ్ ఆగిపోయింది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడంటే కనీసం 10 రూపాయలైనా ఇవ్వండి అనే దగ్గరకు వచ్చాడు. అబద్ధానికి ఆయుష్ తక్కువ, ఆడంబరం ఎక్కువ. నిజం ఆడంబరంగా ఉండదు, కానీ నిలకడ మీద నిలవబడేది నిజమే. అబద్ధం అప్పుడే ఆడంబరంగా కనిపిస్తుంది, ఏంటంటో చేస్తుంది, కానీ దానికి ఆయుష్ తక్కువ, కొంతకాలం ఉంటుంది అంతే. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, అబద్ధం అనేది కొద్ది కాలం ఉంటుంది, ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. దానికి ఆయుష్ తక్కువ, అది దాని తప్పుగా దాని ఆయుష్ తక్కువ. నేను పట్టుకున్నది నిజం, ఆ రోజు ఇబ్బంది పడ్డాను, ఈరోజు నిలవబడ్డాను, అలా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, నన్ను అభిమానించే వాళ్ళు కూడా అనుమానంగా చూశారు అంటే ఇక నేను ఎంత వ్యతిరేకతని ఎంత బాధని ఆ టైంలో పడ్డానన్నది నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు. అంత ఇప్పుడైనా రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారా కొంతమంది? ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ఇప్పుడు చాలా మట్టుకు. అంటే అందరు రియలైజ్ అయ్యని చెప్పరు, కానీ 10 మందిలో 3-4 రియలైజ్ అవుతున్నారు, ఇంకా రియలైజ్ అవుతారు భవిష్యత్తులో. అలా ఏంటంటే రియలైజ్ అయ్యారు, మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నాను, వెళ్తున్నాను. అయితే ఇప్పటికీ కూడా నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనేటువంటి వ్యక్తులే ఉన్నారు చాలా మంది ఉన్నారు. అయినా సరే ఆ రోజే భయపడలే నేను, ఈ రోజు భయపడేదే లేదు.